దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. సెప్టెంబర్ 20. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలయ్యా. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం దయచేసావు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యం ద్వారా అయ్యా మమ్మల్ని సరిచేయండి. వాక్యమై ఉన్న దేవ, మాలో నాయన వినిన వాక్యాన్ని 30 60 100 ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హోషియా గ్రంథము 7 నుండి 14 అధ్యాయములు. 7వ అధ్యాయము. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందీపోటు దొంగలై బయట దోచుకుందురు. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చివాడు ముద్ద పిసుకున్న తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చివాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి. వారిలో నన్ను స్మరించువాడు ఒకడునూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకయున్నారు. ఆయనను వెదకకయున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తీలను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారి పైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింప కోరి ఉన్నాను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లు వల్లే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు. హోషియా గ్రంథం 8వ అధ్యాయం. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చినని ప్రకటింపుము. వారు మా దేవా, ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించరు గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేను ఎరుగని అధిపతులను తమకు ఉంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను విసర్జించెను. నీ కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యజనులలో ఉందురు. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల వద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనిరి. వారు కానుకలు ఇచ్చి అన్యజనుల్లో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదురు. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను
ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములైను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులు యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారము నీయవు. క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు. వారు అర్పించి బలులు యందు ఆయనకి ఇష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయువారి ఆహారముల వలె అగును. దాన్ని భుజించి వారు అందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటగాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజురపు చెట్టు మీద తొలిఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్బెయేరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా ఉండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకే అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయము. వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారి ఇకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను. వారి వేరు ఎండిపోయిను. వారి ఫలము ఇయ్యరు. వారి పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుదురు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తినీయులుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనం యెహోవాకు భయపడము. రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేదురు, సందులు చేదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూర మురిచినట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావేనులో ఉన్న దూడ విషయమే షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావం పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వల్ల సిగ్గు తెచ్చుకొంటకు అది అష్షూరు దేశంలోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇవ్వబడును. షోమ్రోను నాశనమగును. దాని రాజు నేలలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాపస్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముళ్ళ చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు గిబియా
దినముల నుండి నీవు పాపం చేయుతూ వచ్చితివి. అచట వారు నిలిచి ఉండిరి. దుర్మార్గముల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 ద్రోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కుగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకును నేనొకరిని నియమితును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి, ప్రేమయును కోత మీరు కోయిడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదకి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతెర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నేను ఎట్లు చేతును? నెబో ఈమునకు చేసినట్లు నీకెట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మును దహించినంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నన్ను జనులు వణుకుతూ వత్తురు. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి వారు ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. 12వ అధ్యాయము. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అశూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తులకు తైలము పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెక్కని దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎఫ్రాయిము వారు కనానీయులు, వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవల్లే నన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములో నేను దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురం ఉన్నట్లు నేను ఇకను మిమ్మల్ని డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటిని వ్యర్థములు
గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గవినులు మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపం పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకే అతని మీద నేరం మోపెను. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను అతనిని అవమానపరుతును. 13వ అధ్యాయము. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారితో తను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధియే అతడు నాశనమొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించి వారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకాడ గట్టించు ప్రాతకాలపు మంచు వలె ఉందురు. కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్ట పొట్టు వలెను కిటికీలలో గుండా పోవు పొగవలే నుందురు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడరైతిని. చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొని పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహం ఒకని మింగివేయినట్లు వారిని మింగివేతును. దుష్టమృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనిచున్నావు. నీ పట్టణములలో దేని అందును నీకు సహాయము చేయకుండా నీవు రాజు ఏమాయను. రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకొంటివి కదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకుని నీకు రాజును నియమించితిని. క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. అతని పాపం భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్లల పుట్టు సమయంలో బయటికి రాని శిశువు అయినట్టు అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును. అతని ఓటలు ఇంకిపోవును. అతని ధననిధులన్నీ అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు. వారి పిల్లలు రాళ్లకు వేసినట్టు కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరీల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి ములుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఆది అంతమునై ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా సిద్కేను, యెహోవా మక్కాదస్, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వోన్నతుడానికే వందనాలు, సర్వాధికారినికే వందనాలు, గొప్ప దేవుడానికే స్తోత్రాలు. వెలుగై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యమై ఉన్న దేవుడవు నాయన.
మార్గము సత్యము నీవేనన్న దేవుడవు నీవే తండ్రి. నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మా కొరకు రక్తము చిందించిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా పాపములను మోసిన గొర్రెపిల్లవు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. మీ చిందించిన రక్తము ద్వారా మాకు విడుదల కలిగించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకను మా పాపములను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. నీ సన్నిధిలో అయ్యా మొరపెట్టే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించండి. అయ్యా నాయన మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరిచి వాణిని బట్టి మేము సమస్తమును చేయగలము. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని తలగానే కానీ తోగ్గా ఉంచునన్నావు ప్రభా. అప్పిచ్చేవారికి కానీ అప్పు చేసేవారిగా ఉంచునన్నావు నాయన. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు ప్రభా. అపాయమేమీ నీ వద్దకు రాదన్నావు నాయన. అయ్యా ప్రతి వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి ప్రభా. వాక్యమే ఉన్న దేవుడవు కనుక ప్రభా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. బయళ్ళ మీరు చేసిన ప్రతి ఉపకారంను బట్టి మీకు వందనాలు. అయ్యా మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, తోబుట్టువును బట్టి నాయన, అయ్యా తండ్రి నాయన కుటుంబంను బట్టి, బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, వస్తు వాహనాలు బట్టి, గృహమును బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా గడిచిన దినమాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నాయన నీ కృప కొరకు వేడుకుంటున్నాం, నీ దయ కొరకు వేడుకుంటున్నాం. అయ్యా ఇగో వాక్యం వినిచిన వారందరినీ మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి కుటుంబాలు ఎవరి బలహీనతలతో ఉన్నా, ఎవరి సమస్యలు ఏదైనప్పటికీ వారి వారి సమస్యల నుంచి, వారి బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల వారిని విడిపించండి అయ్యా. అయ్యా తండ్రి నాయన ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. ఆత్మల వర్ధిల్లే కృపను దయచేయండి. మా ఇరుగు పొరుగు పట్టణాలు, ప్రాంతాలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దైవజనులందరికీ నీ కృప కలుగును గాక. ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తి వారికి అనుగ్రహించబడును గాక. వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉండును గాక. వారి రాకపోకలని కాపుదలు ఉండును గాక ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి అయ్యా. అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి నాయన. పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ప్రతి క్రైస్తవునికి దయచేసి, సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు దయచేసి నీ పత్రికగా మార్చి అనేక మందిని తట్టు త్రిప్పేవారిగా ప్రతి క్రైస్తవుని మీరు వాడుకోండి ప్రభా. కడవరి వర్షమే మీ దగ్గరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా భారతదేశాన్ని దర్శించండి, మా భారతదేశాన్ని రక్షించండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేసి ఇంకను సువార్తికులను, ప్రవక్తలను, అపోస్తలను అయ్యా లేపండి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అయ్యా అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. ఇజ్రాయేల్లో నీ చిత్తము జరుగును గాక ప్రభా. అయ్యా సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తున్నాం. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని, నీ రాజ్యము స్థాపించమని ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.